2024 శ్రీ క్రోధినామ సంవత్సరం జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాశి ఫలితాలు అయితే రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు. వృషభ రాశి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృషభ రాశి మనం చూసినట్లయితే లగ్నంలో గురువు, అంటే జన్మంలో గురువు, అదేవిధంగా 5వ ఇంట కేతువు, 10వ ఇంట శని, 11వ ఇంట రాహు. వీటి యొక్క సంచారం వల్ల ఎలా ఉందో తెలుసుకుందాం. లగ్నంలో గురువు ఫలితాలు, శుభ ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా మీ యొక్క మీరు అనుకున్న పనులన్నీ వేగవంతంగా అవుతాయి. అలాగే విద్యకు సంబంధించినవి కానీ, ఉన్నత చదువుల విషయంలో కానివ్వండి, అలాగే విదేశీ ప్రయాణాల విషయంలో కానివ్వండి, మీరు తీసుకున్న నిర్ణయం చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మికమైనటువంటి మార్పులు, గృహానికి సంబంధించిన మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ మొత్తం మీద మీరు ప్రయాణం కానివ్వండి, లేకపోతే మీ నిర్ణయాలు కానివ్వండి పూర్తి చేస్తారు. అలాగే వాహనానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే పంచమంలో కేతు యొక్క ప్రభావం వల్ల సంతానానికి సంబంధించిన, అంటే కొంత మీరు అనుకున్న నిరాశ అనేది కలిగే అవకాశం ఉంటుంది. విద్యకు సంబంధించిన రిజల్ట్స్ కానివ్వండి, వారు దాన్ని రీచ్ చేయకపోవడం కానివ్వండి, అయినా కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా 10వ ఇంట శని యొక్క ప్రభావం వల్ల మీరు అనుకున్న విషయంలో, అంటే చివరిగా లాస్ట్గా ఇంకా రాదు అనుకున్నది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ప్రయాణాలు కానీ వాటిలో కూడా దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే మీరు అనుకున్న పనులు వేగవంతంగా జరగడానికి, కొంత మందకొడిగా జరగడానికి అవకాశం ఉంది. అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా 11వ ఇంట రాహు యొక్క ప్రభావం కూడా మీకు అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఎవరైనా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు 5, 11 స్థానాల్లో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాలు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి మీరు తప్పనిసరిగా రాహుకేతు పూజకై శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజను చేయించుకుని రావడం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కొద్దిగా చిత్తగా అనారోగ్యానికి గురి కావటం అనేది ఆందోళన కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఈ నెల మీకు కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి విధానాలు అయితే గమనిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. వృషభ రాశి వారికి ఏం చేయాలనేది, దాంట్లో కూడా మీరు చేసుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి దర్శనానికి వెళ్ళటం అనేది, అమ్మవారిని దర్శించడం అనేది చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఊరటనిచ్చే అవకాశం ఉంటుంది.